సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తున్న తరుణంలో గుంటూరు వెస్ట్ ఫలితం ఎలా ఉంటుందన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠత నెలకొంది. టీడీపీ వైసీపీ అభ్యర్థులు గల్లా మాధవి, విడుదల రజని ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో తొలిసారిగా తమ జెండాను ఎగురవేస్తామనే ధీమాతో ఫ్యాన్ పార్టీ కేడర్ ఉంది. మరోవైపు సెంటిమెంట్ను బ్రేక్ చేస్తామని టీడీపీ భావిస్తోంది. ఇంతకీ సైకిల్ పార్టీ సెంటిమెంట్ ఏంటి? అధికార పార్టీ పరిస్థితి ఎలా ఉంది? వాజ్ ది స్టోరీ? గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానం ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సీటు నుంచి రెండు ప్రధాన పార్టీల తరపున మహిళలు బరిలో దిగారు. వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడుదల రజని, టీడీపీ తరపున గల్లా మాధవి పోటీ చేశారు. హోరాహోరీ పోరాడిన ఈ ఇద్దరు బీసీ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన తరువాత ఎవరికి వారు లెక్కల్లో మునిగి తేలుతూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత రజనీకి ఇబ్బందిగా మారిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇదే తమకు కలిసొచ్చింది అని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు. విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు బదిలీ కావడంతో పార్టీ క్యాడర్ సహకరించలేదనే వాదనలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 66.56% పోలింగ్ నమోదైంది. మొత్తం 2,78,320 ఓట్లుంటే 1,85,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకుని ఎవరికి వారు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కూటమి పార్టీల పొత్తు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవికి కలిసి రావచ్చని భావిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ క్యాడర్ సమన్వయంతో పనిచేసిందని చెబుతున్నారు. దీంతో సైకిల్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అనే విశ్లేషణలు ఉన్నాయి. గుంటూరు వెస్ట్ లో కాపు సామాజిక వర్గ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అవన్నీ తమకే పడ్డాయని కూటమి పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ మద్దతుదారులు, సానుభూతి పరులు కూడా అండగా నిలిచారని భావిస్తున్నారు. దీంతో గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి విడుదల రజని సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. అవే గెలిపిస్తాయి అనే ధీమాతో ఉన్నారు. ఈ స్థానంలో ఫ్యాన్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదైంది. కేవీపీ కాలనీ, కోబాల్టుపేట, అమరావతి రోడ్, నల్లకుంట, ఏటి అగ్రహారం వంటి ఏరియాల్లోనే అధిక ఓటింగ్ జరిగింది. ఓటర్లు తమ పార్టీకే మద్దతిచ్చారు అని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ ను సమర్థవంతంగా చేశామని భావిస్తున్నారు. విద్యానగర్ వంటి ప్రాంతాల్లో దొంగ ఓట్లు పడకుండా అడ్డుకున్నామని చెబుతున్నారు. దీంతో గుంటూరు వెస్ట్ లో తప్పకుండా వైసీపీ జెండా ఎగురుతుందనే ఆశాభావంతో ఫ్యాన్ పార్టీ నేతలున్నారు. అయితే గుంటూరు పార్లమెంట్ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 2019లో మాదిరిగానే ఈసారి కూడా అత్యల్ప పోలింగ్ నమోదైంది. ఇదెవరికి నష్టమనే అంశంపై రకరకాల చర్చలు ఉన్నాయి. 1983 నుంచి ఏ పార్టీ హ్యాట్రిక్ సాధించలేదు. 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలి గిరి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ మద్దాలి గిరి ఆ తర్వాత ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. ఈసారి మాత్రం గత రికార్డులను చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టిస్తామని సైకిల్ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు వెస్ట్ లో వైసీపీ జెండా ఎగురవేస్తామనే ఆశాభావంతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి, వైసీపీ నుంచి బరిలో దిగిన విడుదల రజని, ఈ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి మరి.